తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు సాధ్యమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ముందుకు వెళుతుందా? ఆటంకాలు ఏమైనా ఎదురవుతాయా? రిజర్వేషన్లు అమల్లోకి వస్తే వాటి స్వరూపమే మారిపోతుందా? 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తే కాంగ్రెస్ కు లాభిస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన ప్రక్రియ మొదలుపెట్టింది. ఎవరు ఎంతో వారికి అంతా అనే నినాదం రాహుల్ గాంధీ ఎత్తుకున్నారు. దానికి కొనసాగింపుగా తెలంగాణలో బీసీ జనాభా, కులాల వారీగా జనాభా ఎంత అనేది తేల్చేసింది ప్రభుత్వం. అయితే బీసీ జనాభా ప్రాతిపదికన ప్రస్తుతం రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ కూడా ఇవ్వబోతోంది. ఆర్డినెన్స్ ఇస్తే న్యాయబద్ధంగా నిలబడుతుందా? 50% కట్ ఆఫ్ దాటిపోతే కోర్టులు అనుమతి ఇస్తాయా అనే అనుమానాలు తెరమీదికి వచ్చాయి. ఇది సహజంగా వచ్చే అనుమానాలే. అయితే తెలంగాణలో ఇప్పటికే కులగణన చేశారు. టెక్నికల్ గా వివరాలు ఉన్నాయి. వారి జనాభా ప్రకారం వారి వాటా ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు అనే వాదన కాంగ్రెస్ చేస్తుంది. తమిళనాడులో కూడా కట్ ఆఫ్ దాటిన రిజర్వేషన్ అమలులో ఉందని చెబుతోంది. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కి గవర్నర్ ఆమోదం తెలుపుతారా? గవర్నర్ ఆమోదం తెలిపినా కోర్టుకు ఎవరు వెళ్లినా అది నిలబడుతుందా అనే అనుమానాలు మాత్రం లేకపోలేదు. ప్రభుత్వం వాదన వినకుండా కోర్టు తీర్పు ఇవ్వకుండా కేవియట్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు కోర్టు నోటీసులు వివరణ ఇచ్చేందుకు వెసులుబాట్లు ఉంటాయని భావిస్తోంది. 2018లో ఇచ్చిన అమెండ్మెంట్ లో బీసీల రిజర్వేషన్ 33% నుంచి 22% తగ్గించారు. ఇప్పుడు దాన్ని 42% పెంచుతున్నారు. కాబట్టి ఉండదని వాదన చేస్తున్నా 50% రిజర్వేషన్ కట్ ఆఫ్ ని కోర్టు ఎలా చూస్తుంది? ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఆసక్తిగా మారింది. రిజర్వేషన్ తగ్గించిన ఘనత భారతదేశ చరిత్రలో అది కేసీఆర్ ప్రభుత్వానికి. ఉన్న రిజర్వేషన్ పెంచే బదులు బీసీ సంఖ్య తగ్గించిండు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే ఏం జవాబు ఇవ్వాలా? మేము 22కు 42% అంటే దాదాపు డబల్ రిజర్వేషన్ చేసినాం. మరి ఈ రిజర్వేషన్ వల్ల చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు, ఇలా బీసీలు కూడా చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కూడా ఉన్నాయి. వాళ్ళను కూడా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ధీమాగా చెబుతోంది. న్యాయ నిపుణుల సలహాలతో ముందడుగు వేస్తున్నామని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం తెస్తున్న ఆర్డినెన్స్ తో 42% రిజర్వేషన్ అమలులోకి వస్తే బీసీ కులాలకు అన్ని రంగాలలో వాటా పెరుగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు తెస్తున్న ఆర్డినెన్స్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెస్తోంది. ఈ లెక్కన స్థానిక సంస్థలలో ఇప్పటి వరకు 100లో 22 మంది బీసీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 42కి పెరుగుతుంది. అంటే 100 మందిలో 42 మంది బీసీలకు రాజకీయాల్లో వాటా రాబోతుంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రిజర్వేషన్లు మారిపోతాయి. జనరల్ స్థానాలు తగ్గి బీసీ కోటా పెరుగుతుంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తున్న క్రమంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా వ్యవహారం నడిపిస్తే అది సంచలనమే. రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉండటంతో షెడ్యూల్ 9లో ముందు చేర్చాలి అనే భావన ఉంది. ఇలాంటి అనేక అనుమానాలు పటాపంచలు చేస్తూ 42% వాటా దక్కింది అంటే బీసీలు కోరుతున్న రాజ్యాధికారం రాబోతుంది అన్నమాట. అయితే అనేక చిక్కుముడులు ఎలా ఉన్నాయో వాటి పరిష్కారం ఏంటి? న్యాయస్థానాల్లో ఏం జరగబోతుంది అనేది చూడాలి.